నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అది అది ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి, నరనాడిలన్నీ బయటకు వచ్చేయాలా, అలా కొట్టండి, చీతక పారండి, అది అది కుమ్మండి. ఏంట్రా నీలుగుతున్నావు? చెప్పరా. ఏ ఒళ్ళంతా ములములములా అంటుందా? కొట్టు కొట్టు కొట్టు, నన్ను చూడకు, నువ్వు కొట్టు. అది సరే 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 అని ఎక్కాలి పెయిన్ కొట్టు. దెబ్బలు తింటుంది నేనైతే, డబ్బింగ్ మీరు చెప్తారేంటి సార్? అరే నువ్వు నోరు విప్పట్లేదు కదా దొంగ బాబు. మర్యాదగా రింగ్ ఎవరికి అమ్మేవో చెప్పు. నేను చాలా రింగ్లు చైన్లు కొట్టేశాను సార్, మీరు ఏ రింగ్ గురించి అడుగుతున్నారు? నువ్వు అంత పెద్ద దొంగవా? మొన్ననే సార్ చైన్ స్నాచింగ్ లో సెంచరీ పూర్తి చేశానని మా దొంగల సంఘం వాళ్ళు నాకు సన్మానం చేశారు సార్. రియల్లీ? మరి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కి అప్లై చేయకపోయావా? విట్నెస్ నేర్ పెట్టేవాడిని. ఒక్కసారి నన్ను వదిలి చూడండి సార్, అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తాను. ఎలాగలగా నేను ఇంటరాగేషన్ చేస్తుంటే ఏంటే కామెడీ చేస్తున్నావా? స్వామి వీడేంటో రికార్డులు మూత మోగిస్తాడంట. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మన లాఠీ తీసుకుని లాఠీ మూత మోగించు. ఇప్పుడు నువ్విచ్చే దెబ్బలకి ఒంట్లో ఉన్న కొవ్వంత కరిగి సక 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 అని సిక్స్ ప్యాక్ వచ్చేయాల. హలో దొంగ బాబు, ఇంకా నో డబ్బింగ్, ఓన్ వాయిస్ ఓన్లీ. ఇచ్చుకో ఇంక. చూస్తారేంట ఆర్డర్ వల్ల కొట్టండి. నువ్వు కంటిన్యూ చేయవయ్యా. అయ్యో అయ్యో వద్దు. ఆపండి, అతన్ని కొట్టకండి, ఆపమని చెప్పండి. ఎంత కొట్టినా కూడా
రింగ్ వాల్యూకి 10 రెట్లు నేను ఎక్కువ డబ్బిస్తాను. చెప్పు. దయచేసి చెప్పు. ఆ రోజు నువ్వు నా కారు కింద పడబోయావు. ఆ రింగ్ ఎవరి దగ్గర నుంచి ఎత్తుకొచ్చావు? ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ ప్లీజ్. మేడం, ఆవిడికి పెద్దగా వయసే ఉండదు మేడం. సన్నగా ఉన్నారు, చూడ్డానికి అమాయకంగా కూడా ఉన్నారు. అందుకే ఉంగరం తేలిగ్గా కొట్టేశాను మేడం. ఇదిగో ఇటు చూడు, తనేనా? సరిగ్గా చూసి చెప్పు. సరిగ్గా చూడు. అవును మేడం, ఈవిడే. మంగ. అంటే అంటే నా మంగ, నా కూతురు బతికే ఉందన్నమాట. నా ఊహ నిజమైందన్నమాట. దేవుడు నా కలని నిజం చేశాడన్నమాట. మంగ. ఎక్స్క్యూజ్ మీ మేడం, వాడు కొట్టేసింది నిత్య దగ్గర అయి ఉండొచ్చుగా? లేదు ఏసీపీ గారు, ఆ రింగ్ మంగదే. అఫ్ కోర్స్, అది నిత్య దగ్గరికి చేరుండొచ్చుగా? అది మంగతోనే ఉంది. కానీ మంగ ప్రాణాలతో లేదుగా. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే వీడిని నిత్య ముందు నిలబెట్టాలి. అవసరం లేదు ఏసీపీ గారు, మంగ బతికే ఉంది. నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. క్లారిటీ కావాలి. సోమే సార్. వీడిని తీసుకుని మేడం ఇంటికి వెళదాం పద. ఎస్ సార్. ప్లీజ్. అమ్మా, బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టనా? అమ్మా, కూరగాయలు కట్ చేయనా? నువ్వు నన్ను కాక పడుతున్నావని నాకు అర్థమైందే. ఎందుకు పడుతున్నావో చెప్పు. అమ్మా, అది చెప్పవే, ఏం కావాలి నీకు? అంటే అమ్మా, అది నీకిష్టమైన సేమియా పాయసం చేయనా? కాదమ్మా. మరేంటి?
రేపు ఆయన వస్తున్నారు కదా. అవును, అదందరికీ తెలిసిందే కదా, ఎందుకు రహస్యంగా చెప్తున్నావు? అంటే ఆయన వస్తే సంతోషమే కదా. సంతోషమే అయితే ఆయన నన్ను చూస్తే ఇంకా సంతోషపడతారు కదా. ఆయన సంతోషపడతారా, నువ్వు సంతోషపడతావా? ఆయన్ని చూస్తే నాకు సంతోషం, నన్ను చూస్తే ఆయనకి సంతోషం. ఓ సరే అయితే. రేపు ఆయన్ని చూడడానికి వెళ్తానమ్మా. హ్మ్, ఈ మాట ఇంకా అడగలేదేంటా అనుకున్నాను, మొత్తానికి అడిగేశావు. మరి నన్ను రేపు ఆ ఇంటికి పంపిస్తావా? తప్పకుండా వెళ్దు గాని పంపిస్తాను. వద్దమ్మా, దివ్యను ఎక్కడికి పంపించొద్దు. పాపం, ఆయన్ని చూడాలని దివ్య ఆశపడుతుందభి. వెళ్ళు నువ్వు. అతని వల్ల ఇన్ని రోజులు కష్టాలు పడ్డాం, మళ్ళీ దివ్య నా ఇంటికి ఎలా పంపిస్తావమ్మా? జరిగిందేదో జరిగిపోయిందభి. పైగా మన వల్ల ఆయన కూడా కష్టాలు పడ్డారు, వదిలేయ్. లేదమ్మా, మళ్ళీ మనం కష్టాల పాలు అవ్వకూడదు. అతనికేం చాలా డబ్బుంది, ఎలాగైనా బతుకుతాడు, మనం ఎలా బతుకుతాం? అభి, ఇప్పుడు మనం దివ్యని కళ్ళారా చూస్తున్నాము అంటే ఆయనేరా కారణం. ఆయన ఎలాగైనా బతకాలి అనుకునేవారు కాదు, అందరూ బాగుండాలి అని అనుకునేవారు. ఆయన దివ్య గురించి ఆలోచించినప్పుడు మనం కూడా ఆయన గురించి ఆలోచించాలి కదరా. దివ్య వల్ల ఆయన ఆనందంగా ఉన్నారు అంటే మనకంతకంటే కావాల్సింది ఇంకేముంది? నువ్వెన్నైనా చెప్పమ్మా, దివ్య నా ఇంటికి పంపడం నాకు అసలు ఇష్టం లేదు. మళ్ళీ అతన్ని కలవడం వద్దు. లేదభి, నువ్వు పొరపడుతున్నావు. నీకు కోపం వస్తే తగ్గించుకొని ఆలోచించు. ఆయన గొప్పతనం, మంచితనం నీకే తెలుస్తుంది. ఎంత ఆలోచించినా అతను మనల్ని విడదీస్తున్నాడు అనిపిస్తుందమ్మా. అందరూ బాగుండాలి, కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకునే మనిషి మనల్ని ఎందుకు విడదీస్తాడబ్బి? సరే, కావాలంటే రేపు చెల్లితో పాటు నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. చిచి, నేను అస్సలు వెళ్ళను. మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కను, అతని మొహం చూడను. మరేం పర్వాలేదమ్మా, రేపు చారి అంకుల్ ఆ ఇంటికి వెళ్తారు కదా, అంకుల్తో వెళ్తాను, ఆయన చూసొస్తాను. దొంగ అంటే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ తర్వాత నన్ను అడిగేవన్నమాట. అంటే అన్నయ్య ఇలా అంటారని ముందే అనుకున్నానమ్మా, అందుకే చారి అంకుల్ తీసుకెళ్ళమని అడిగాను. కిలాడివే నువ్వు, ఉండాల్సిందనివే. చాలా థ్యాంక్స్. జై రాముడైతే నువ్వు నిజంగానే ఆంజనేయుడు. నీకంటే నమ్మకస్తుడు జైకి ఎవ్వరూ లేరు. ఈ విషయంలో నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. సార్ గురించి మీకు తెలిసినా పోలీసుల ముందు మీరు చెప్పలేదు. చాలా హెల్ప్ చేశారు మేడం. జై గురించి నేనెలా చెప్తాను చారి? అయినా నా అంతటా నేను జై గురించి తెలుసుకున్నాను తప్పితే నువ్వేం చెప్పలేదు కదా. సార్పై మీకున్న ప్రేమే సార్ గురించి మీకు తెలిసేలా చేసింది మేడం. వీడు నా దారికొస్తున్నాడు, నెమ్మదిగా వీడితో చెప్పించి జైని నాకు దగ్గరయ్యేలా చేసుకోవాలి. కానీ నేనేం చేసినా అది జైకి తెలియదు కదా చారి. నేను చెప్తాను మేడం. సార్కి అన్ని విషయాలు నేను చెప్తాను. సార్ తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. థ్యాంక్స్ చారి. కానీ జై ఇంప్రెస్ అవ్వాలని నేను ఇదంతా చేయలేదు, కేవలం జై కోసమే చేశాను. నాకు తెలుసు మేడం. మంగా మేడం గారు లేని లోటుని మీరే తీర్చాలి. సార్కి మీరే అన్నీ కావాలి. తప్పకుండా చారి. నా అక్క కోసం, జై కోసం నేనేవైనా చేస్తాను. ఓకే మేడం, రేపు సారింట్లో కలుద్దామండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ చారి. ఎస్, రేపు జై వస్తున్నాడు. నా గురించి చారి చెప్తాడు. జై ఇంప్రెస్ అవుతాడు, నాతో పెళ్లికి ఒప్పుకుంటాడు. జై నేను హ్యాపీగా ఉంటాం. ఇక మా మధ్యలోకి ఎవ్వరూ రారు.
చెప్పరా తనేనా? చెప్పరా తనేనా? తనే సార్. బాగా చూసి చెప్పు తనేనా? నిజం చెప్తున్నాను సార్, ఈవిడే. మామ్, ఏం జరుగుతోంది ఇక్కడ? చెప్పానా బేబీ, నా కళ నా ఊహ నిజమయ్యాయి. ఏం మాట్లాడుతున్నావు మామ్? అసలు వీడెవడు? వీణెందుకు తీసుకొచ్చారు? ఇతనెవరో నీకు నిజంగా తెలీదా బేబీ? తెలీదు. అతన్ని బాగా చూసి చెప్పు, గుర్తు చేసుకొని చెప్పు. ఇతన్నెప్పుడు నువ్వు చూడలేదా? వీడిని ఫస్ట్ టైం చూస్తున్నాను. వీడెవడో నాకు తెలీదు. చెప్పానా ఏసీపీ గారు, నా నమ్మకం ఒమ్ము కాలేదు. దేవుడు నా వైపు ఉన్నాడు. నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి నాకిచ్చాడు. మామ్, వై ఆర్ యు సో ఎక్సైటెడ్? అసలు ఏమైంది? ఎందుకు ఇంత ఆనందం? నేను చెప్తాను నిత్య గారు. ముందు మీ అక్క ఫోటోకు ఉన్న బొట్టు చెరిపేసి దండ తీసేయండి. ఎందుకు? అక్క, మీ అక్క బతికే ఉంది బేబీ, ప్రాణాలతో ఉంది. మన కోసం తిరిగొచ్చింది. ఆర్ యు మ్యాడ్ మామ్? మళ్ళీ స్టార్ట్ చేసావా? అక్క ఎప్పుడో చనిపోయింది. షీఈస్ నో మోర్. బట్ చనిపోయిన వాళ్ళ దగ్గర రింగు కొట్టేయడం సాధ్యం కాదు కదా మిస్ నిత్య? ఏ రింగ్? అక్క రింగ్ బేబీ. మీ అక్క దగ్గర ఇతను ఆ రింగు కొట్టేశాడు. రింగు ఎవరి నుంచి దొంగలించావని వీడిని అడిగితే, అదిగోండి మీ అక్క ఫోటో చూపించాడు. తన దగ్గరే కొట్టేశానని చెప్పాడు. మీ దగ్గర కొట్టేశాడేమో అని డౌట్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చాం. వీడెవడో మీకు తెలియదు కాబట్టి వీడు దొంగలించింది మీ అక్క దగ్గరే అని కన్ఫర్మ్ అయిపోయింది. సో మీ అక్క బతికే ఉంది. ఇన్నాళ్ళు అక్క బతికే ఉందని నీకు చెప్తే నువ్వు నమ్మలేదు కదా బేబీ. ఆ సోదమ్మ చెప్పింది అబద్ధమని నన్ను పిచ్చిదానిలా చూసావు కదా. కానీ నా సిక్స్త్ సెన్స్ చెప్పింది నా మంగ బతికే ఉందని చెప్పింది. నా కూతురి కోసం వెతకమని చెప్పింది. నా ప్రాణం నాకు దూరం అవ్వలేదని చెప్పింది. వాట్ మిస్ నిత్య, మీ అక్క బతికే ఉంది అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి అంత షాక్గా చూస్తున్నారు. మీ అక్కతో ఏదైనా ప్రాబ్లమా? కాసేపు మీరు కామ్గా ఉంటారా? ఐఎమ్ సారీ మామ్. నీకిది చెప్పకూడదు అని అనుకున్నాను. అక్క రింగు వీడు నా దగ్గర నుంచి కొట్టేశాడు.
అదేంటి ఇందాక అడిగితే వీడెవడో నాకు తెలీదు అన్నారు. మా మామ్ని హర్ట్ చేయకూడదు అని అలా చెప్పాను.